మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏ అడుగేసినా పెద్దగానే ఉండాలి. కలిసొచ్చే కాలాన్ని పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ మీద గ్రిప్ని సొంతం చేసుకోవాలంటే పెద్ద పెద్ద అడుగులే వేయాలి. అందుకే తనలోని యానిమల్ని ముందే నిద్రలేపుతున్నాడు. అందుకోసం అనిల్ కపూర్ ఆల్రెడీ రంగంలోకి దిగారు. డ్రాగన్ తర్వాత దేవరా, ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమా అన్నారు. ఆ తర్వాతే మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సందీప్ రెడ్డి వంగ మూవీ ఉండొచ్చు అన్నారు. అదేది జరగకముందే ఎన్టీఆర్ ని యానిమల్ గా మార్చేస్తున్నాడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. గతంలో ఎన్నడూ జరగంది, ఎవరు ఊహించంది డ్రాగన్ లో జరగబోతోందా? అనిల్ కపూర్ మాటలకు అర్థం ఏంటి? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ టీం చాలా పెద్ద అడుగులే వేస్తున్నట్టుంది. డ్రాగన్ టీజర్ని ఇంతవరకు రిలీజ్ చేయలేదు, కనీసం గ్లిమ్స్ రాలేదు. కానీ అప్డేట్లు ఫోటోల రూపంలో, స్టార్ కాస్ట్తో ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రయోగాల ఇన్ఫర్మేషన్ రూపంలో మాత్రం వస్తుంది. యానిమల్ హీరో తండ్రిగా కనిపించిన అనిల్ కపూర్ డ్రాగన్లో చాలా పెద్ద పాత్ర వేస్తున్నాడని తేలింది. ముంబైలో అనిల్ కపూర్తో ప్రశాంత్ నీల్ కనిపించిన పిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. డ్రాగన్లో ఎన్టీఆర్ తండ్రంటూ మొదట్లో ప్రచారం జరిగినా తర్వాత తను వేసేది విలన్ రోలే అని కన్ఫర్మ్ అయింది. ఇక డ్రాగన్లో మొత్తం 18 మంది విలన్స్ ఉంటారని తెలుస్తోంది. అయితే ఆ 18 మందిలో ఒక్క అనిల్ కపూర్ మాత్రమే ఇండియన్ యాక్టర్. మరి మిగతా నటులు ఎవరు? ఇదే చాలా పెద్ద ప్రశ్న. బేసిక్గా పాన్ ఇండియా మూవీ అంటే ఒక్కో భాష నుంచి ఒక్కో నటుడిని తీసుకోవాలని బాహుబలి ఫార్ములాతో తేలింది. కట్టప్పని కాలీవుడ్ నుంచి, సుదీప్ని శాండిల్వుడ్ నుంచి, ఇలా ఒక్కో మార్కెట్ కనీసం ఒక్కొక్కరిని తీసుకున్నారు. తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీలన్నీ ఇదే ఫార్ములాని పాటించాయి కూడా. ఇప్పుడు డ్రాగన్ని పాన్ ఆసియా మూవీగా మార్చేందుకు, తర్వాత పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా రీచ్ పెంచేందుకు విలన్ల రూపంలో బాహుబలి ఫార్ములా వాడిస్తున్నట్టున్నారు. అందుకే బాలీవుడ్ మార్కెట్ కోసం అనిల్ కపూర్ని, శాండిల్వుడ్ నుంచి కాలీవుడ్ వరకు నాన్ తెలుగు మార్కెట్ కోసం హీరోయిన్ రుక్మిణి వసంత్ని తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ విలన్లతో అనిల్ కపూర్ ఒక్కడే ఇండియన్ అయితే 18 మంది విలన్స్లో మిగతా 17 మంది ఎవరనే ప్రశ్న తలెత్తుతుంది. ఇందులో 11 మంది వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా 6గురిలో 2 ఆఫ్రికన్లు, 4 యూరోపియన్లు కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇది పాన్ ఆసియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లోనే రిలీజ్ కాబోతున్న మూవీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ప్రయారిటీ మాత్రం పాన్ ఆసియా మార్కెట్ కోసమే అన్నట్టు అక్కడి మార్కెట్ తాలూకా నటులకే ఎక్కువ మందిని తీసుకున్నారు. ఒక విలన్ అంటూనే హీరో ఎలివేట్ అయిపోతాడు. అలాంటిది 2-3 విలన్లు ఉంటే అదే హీరో యానిమల్ అయిపోతాడు. సో ఇక్కడ 18 మంది విలన్లు అంటే డ్రాగన్ మూవీలో ఎంత యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, ఇంకెంత హై వోల్టేజ్ రీవెంజ్ డ్రామా ఉంటుంది. మొత్తంగా అందరి అంచనాలను మించేలా పెద్ద అడుగే వేస్తుంది డ్రాగన్ టీం.